క్షణక్షణం కొంతవరకు కూడా చాలా సీరియస్గా మారుతోంది. పాక్ డ్రోన్ దాడులను ఇటు సమర్థవంతంగా తిప్పికొడుతూనే అమెరికా విదేశాంగ మంత్రి రూబియాతో ఫోన్లో మాట్లాడారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. పాక్ డ్రోన్ల దాడులకు సంబంధించి ఆయన సమాచారాన్ని అందించే అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మాతో పాటు ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కొద్ది నిమిషాల క్రితమే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సిడిఎస్ తో ఏంటి సమాచారం? చీఫ్ ఆఫ్ డిఫెన్సే కాకుండా త్రివిధ దళాధిపతులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకంగా ఎలాంటి మిలిటరీ అంటే సైనిక స్థావరాలు, పాకిస్తాన్ కు ఉన్నటువంటి సైనిక స్థావరాలపై దాడి చేసే విషయంపైనే చర్చిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపున రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ తో సమావేశం కాగా మరొక వైపున ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా ఎలాంటి వ్యూహరచన చేయాలి, అదేవిధంగా ప్రతి దాడులకు సంబంధించి పౌరులకు నష్టం కలగకుండా, పౌరుల జనావాసాలపై ఎలాంటి ప్రాణానికి నష్టం జరగకుండా చూసేందుకు గాను ఆలోచిస్తున్నట్టుగా భారతదేశం యొక్క అంటే భారతదేశం గతంలో చెప్పినటువంటి అంశాలను కానీ ఆధారం చేసుకుంటే దాన్ని ఆధారం చేసుకునే దాడులు ఉండేందుకు అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకి ప్రాథమికంగా అంతున్న సమాచారం కూడా తెలుస్తుంది. అదే అంశంపై ఏ రకంగా ఇప్పటికే రా నుంచి రీసెర్చ్ ఆఫ్ అనాలిసిస్ వింగ్ నుంచి మనకు అనేక సమాచారాలు ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మార్గాల ద్వారా తెప్పించుకున్నటువంటి సమాచారం మేరకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు భారత్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు వైమానిక దాడులకు తట్టుకోలేమనే పాకిస్తాను గ్రౌండ్ స్థాయిలో అంటే ఫిరంగుల ద్వారా అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు తెలిసే కేవలం కాల్బలం లాంటి దాడులకు మాత్రమే పాల్పడుతుంది. ఈ సందర్భంలో పాకిస్తాన్ గనక పరిధి దాటితే చాలా గట్టిగా జవాబు చెప్తాన్న అంశాన్ని కూడా కొద్ది నిమిషాల క్రితమే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి అనుగుణంగానే అనేకమైనటువంటి అగ్రదేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పాకిస్తాన్ పరిధులు దాటుతుంది, మాకు విధులైన పరిస్థితుల్లోనే మేము భయంకరంగా తిరిగి ప్రతిదాడులు చేయాల్సిన అగత్యం ఏర్పడుతున్న అంశాన్ని వివిధ దేశాలకు కూడా చెప్తున్నారు. ఆ మేరకు జయశంకర్ దాన్ని ఆధారం చేసుకునే ఆ ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే భారత్ అతి కొద్ది క్షణాల్లోనే తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడేందుకు అవకాశం ఉన్నట్టుగా మనకి ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అందులో భాగంగానే తదుపరి కార్యక్రమం ఏంటి, తదుపరి కర్తవ్యం ఏంటి, అదేవిధంగా ప్రతి దాడులు ఏ రకంగా చేయాలనే అంశంపైనే తీవ్రంగా చర్చిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు ప్రధానితో భేటీ అయ్యారు. మరొక వైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అదేవిధంగా త్రివిధ దళాధిపతులు కూడా రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ కూడా ప్రధానితో భేటీ అయ్యేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తంగా ఒక వ్యూహంతోనే భారత్ ప్రతి దాడులు చేసేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు అనేక దేశాలు చేసినటువంటి ప్రతినిధులతో అదేవిధంగా కౌంటర్ పార్ట్స్ తో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడుతున్నారు. రక్షణ శాఖ చెందినటువంటి కార్యదర్శులు అగ్ర దేశాలకు చెందినటువంటి కార్యదర్శులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా బాధ్యులైనటువంటి వారితో కూడా అనేక రకాలుగా అనేక మార్గాల ద్వారా కూడా మంతనాలు జరుగుతున్నాయి. దీనిపై ప్రతిదాడులు చేసేందుకు భారత్ ఏమాత్రం కూడా వెనకాడే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే అవకాశం లేదన్నది గత కొన్ని రోజులుగా భారత ప్రభుత్వం చెబుతూనే ఉంది. అందులో భాగంగానే అతి త్వరలోనే అతి కొద్ది క్షణాల్లోనే భారత్ ప్రతిదాడులు చేసి దీటనే జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనం ఈ సమావేశాల ద్వారా ఈ భేటీ ద్వారా మనం అనుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ మన విదేశాంగ శాఖ రాయబారి అమెరికా విదేశాంగ శాఖ రాయబారి రూబియాతో మీట్ అయ్యారు అంటే ఏంటి, అమెరికా సపోర్ట్ ఏమైనా తీసుకుంటారా లేకపోతే లేటెస్ట్ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎక్స్ప్లెయిన్ చేయటం, వాస్తవాలు ఏం జరుగుతుంది, పాకిస్తాన్ ఏ మేరకు పరిధులు దాటుతుంది, జనావాసాలకు పై ఏ రకంగా దాడులు చేస్తుంది అన్న అంశాన్ని చెప్పడంతో పాటు వారికి తెలియచేయటం, అదేవిధంగా అవసరం మేరకు వారి మద్దతు తీసుకోవటం. ఎందుకంటే అమెరికా చెందినటువంటి వారు కానీ ఇతర అగ్రదేశాలకు చెందినటువంటి నిఘా వర్గాల నుంచి కూడా కొంత సమాచారం ఉంటుంది కాబట్టి వారి సమాచారం కూడా తీసుకుని ఆ మేరకు పాకిస్తాన్ కట్టడి చేసేందుకు భారత్ ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే భారత్ దగ్గర చాలా పగడ్బందీగా దాడులు చేసేందుకు బ్లూ ప్రింట్ ఉంది. ఆ కార్యాచరణ ప్రకారమే భారత్ కూడా దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఏ రకంగా చాలా వ్యూహాత్మకంగా సాధ్యమైనంత వరకు పౌరులకు నష్టం జరగకుండా, ప్రజల ప్రాణాలకు ఏమాత్రం కూడా నష్టం జరగకుండా, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా సైన్యం
చేతుల్లోనే మొత్తం పాకిస్తాన్ ఉంది కాబట్టి సైన్యాన్ని ఏ రకంగా దాన్ని అడ్డుకోవాలి, సైన్యం యొక్క కార్యకలాపాలను ఏ రకంగా వాడిని నిర్వీర్యం దీనిపైనే భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ మేరకు చాలా వ్యూహాత్మకంగా ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ప్రకారమే ఏ రకంగా దాడులు చేయబోతున్నామన్న అంశాన్ని కూడా పాకిస్తాన్ ఏ రకంగా దాడులు చేసి దాన్ని కట్టడి చేయాలన్న మన దగ్గర భారతదేశానికి ఉన్నటువంటి వ్యూహాన్ని ఇప్పటికే అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు కూడా స్వయంగా మోడీ తెలియచేయడం జరిగింది. కాబట్టి మోడీ చేసినటువంటి సమాచారం అందరికీ పంచుకున్నారు. అదేవిధంగా అగ్రదేశాలు కూడా ఆ మేరకు తమ యొక్క మద్దతునిచ్చాయి. కొద్ది నిమిషాల క్రితమే కొద్ది గంటల క్రితమే నిన్న కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఖచ్చితంగా తెలుసు ఏ రకంగా భారత్ పాకిస్తాన్ పై దాడి చేయబోతుందో, అయితే చాలా త్వరగా దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్న అంశాన్ని కూడా ట్రంప్ స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా మద్దతు తీసుకొని పాకిస్తాన్ ని కట్టడి చేసేందుకు భారత్ అతి త్వరలోనే అతి కొద్ది క్షణాల్లోనే తిరిగి దీటైన రీతిలో సమాధానం చెప్పేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. ఆ సన్నాహాల్లో భాగంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అన్ని రకాలుగా దౌత్యపరంగా అగ్రదేశాలతో మాట్లాడటం, వారికి ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం, దాంతోపాటు భారతదేశం ఏం చేయబోతున్న అంశాన్ని కూడా తీసుకొని వారి సలహాలు సంప్రదింపులు కూడా తీసుకొని వారికి సమాచారం ఇచ్చే ఏ రకంగా దాడి చేయబోతున్న అంశాన్ని కూడా అమెరికాకి తెలియజేసి ఆ మేరకు దాడి చేసేందుకు భారత్ సిద్ధమవుతుంది. అతి త్వరలోనే పాకిస్తాన్ కు డీటెయిల్ రీతిలో సమాధానం చెప్పేందుకు చాలా ఆస్కారం ఉంది. లేదు, పాకిస్తాన్ మీద కౌంటర్ అటాక్ దిగింది. ఆల్రెడీ లాహోర్ సియాల్కోట్ మీద డ్రోన్లతో దాడి చేస్తోంది. అలాగే పాక్లోని 9 నగరాల్లోని సైనిక స్థావరాలను కూడా భారత్ డ్రోన్లు టార్గెట్ చేశాయి. దీన్ని బట్టి కొంత డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసే క్రమంలో ఇక వార్ సిగ్నల్ మోగినట్టే భావించవచ్చా? ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది యుద్ధమే. ఖచ్చితంగా ఇది యుద్ధమే. పాకిస్తాన్ బరి తెగించి, అయితే అది కూడా మేకపోతు గాంభీర్యంతో చౌకబారు మిజైల్స్ ను క్షిపణులు వాడటం, అదేవిధంగా చైనా తయారు చేసినటువంటి చౌకబారు, అదేవిధంగా టర్కీ తయారు చేసినటువంటి మిజైల్స్ ని చాలా చౌకబారు, ఏమాత్రం కూడా 5-6 కిలోమీటర్లు కూడా పోలేనటువంటి మిజైల్స్ ను వాడి భారత్ పై భయపెట్టేందుకు తాను మేకపోతు గంభీరాన్ని ప్రదర్శిస్తుంది. నిజంగా వాస్తవానికి భారత్ గనక విజృంభించినట్లయితే కొద్ది క్షణాల్లోనే పాకిస్తాన్ బూడిదైపోయేందుకు అవకాశం ఉంది. అయితే భారతదేశం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు నష్టం జరగకూడదు, ఆస్తులకు నష్టం జరగకూడదు, కేవలం సైన్యాన్ని కట్టడి చేయాలి, సైన్యాన్ని నిర్వీర్యం చేయాలి, సైన్యాన్ని ఏమాత్రం కూడా పాలుపోలేని స్థితిలో దాన్ని నెట్టేందుకు కావాల్సినటువంటి మార్గాలేంటి, వీటిపైనే దృష్టి సారించి ఆ మేరకు భారత ప్రభుత్వం, భారత రక్షణ బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి. పాకిస్తాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను ఇంటర్సెప్ట్ చేసి భారత్ వాటిని అధిగమించి అక్కడికి కూల్చివేసింది. అనేకటువంటి జెట్ విమానాలని F-16 అమెరికా రూపొందించిన F-16 విమానాలని గతంలోనే అమెరికా చెప్పింది ఈ F-16 వాళ్ళని మా అనుమతి లేకుండా వాడొద్దని. దానికి కొంత సాంకేతిక కూడా జోడిస్తేనే మరింత ప్రభావవంతంగా, చాలా సమర్థవంతంగా F-16 జెట్లు పనిచేసేందుకు అవకాశం ఉంది. అది అమెరికా అనుమతి లేకుండానే పాకిస్తాన్ అమెరికా దాడులు చేయడంతోనే చేయాల్సినటువంటి సామర్థ్యంతో F-16 ఫైటర్స్ చేయలేకపోతున్నాయి. దాన్ని మనం భారత రక్షణ బలాలు ఇంటర్సెప్ట్ చేసి వాడిని కూల్చివేశాయి. అదేవిధంగా చైనా రూపొందించినటువంటి J-17 లాంటి ఫైటర్ జెట్స్ కూడా ఏమాత్రం కూడా తమ సామర్థ్యాన్ని పూర్తిగా చేయలేకపోతున్నాయి. ఇవన్నీ కూడా భారత రక్షణ బలగాలకు ఉన్నటువంటి సామర్థ్యం. వారి ప్రయోగించిన వాటిని మనం అడ్డుకునే ప్రయత్నం, డిఫెన్స్ లోనే మనం ఇంకా ఉన్నాం. మనమే కనుక ఎఫెన్స్ ధోరణితో కనుక వ్యవహరించినట్లయితే పాకిస్తాన్ ఏమాత్రం కూడా మన ముందు నిలవలేకపోయేటానికి ఆస్కారం ఉంది. కాబట్టి భారత రక్షణ బలగాలు ఈ రకంగా ఎంత వ్యూహాత్మకంగా, ఎంత జాగ్రత్తగా అంతర్జాతీయ సమాజం ముందు ఏమాత్రం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలన్నదే భారత్ యొక్క ఆలోచన. అందుకు భారత రక్షణ బలగాలు చాలా వ్యూహాత్మకంగా ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తున్నాయి. ఆ మేరకు భారత్ రక్షణ బలగాలు అతి త్వరలోనే సరైన రీతిలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైన్యానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రఫేల్ యుద్ధ విమానాలు కనుక రంగంలో దించినట్లయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏమాత్రం కూడా కదలలేని పరిస్థితి చేసేందుకు అవకాశం ఉంది. భారత్ మాత్రం చాలా నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగులేస్తుంది. అయితే పరిధి దాటి ప్రవర్తిస్తే మాత్రం పాకిస్తాన్ ను ముక్కలు చేసేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి అనేక మార్గాల ద్వారా మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే అక్కడ పూర్తిగా ఇటు అమృత్సర్ కానీ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కానీ పూర్తిగా బ్లాక్అవుట్ చేశారు. ఏమాత్రం కూడా విద్యుత్ సరఫరా లేకుండా చేశారు. అక్కడ ఏం జరుగుతుందన్నది స్పష్టంగా ఇంకా సమాచారం రావట్లేదు. అయితే
స్థానికంగా ఉన్నటువంటి కొన్ని మార్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం బట్టి చాలా భీకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అక్కడ పేలుళ్లు కూడా సంభవిస్తున్నాయి, భూమి కంపించిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే భారత రక్షణ బలగాలు పరిధి దాటింది అని పాకిస్తాన్ అని కనుక భారత్ కనుక భావించినట్లయితే పూర్తి స్థాయిలో ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగేందుకు ఆస్కారం ఉంది. అది భారత్ ఆ మేరకు అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంది. చాలా త్వరగానే ఈ యుద్ధాన్ని ముగించాలని అమెరికా అధ్యక్షుడు కూడా భావిస్తున్నాడు. కాబట్టి ఆ మేరకు అమెరికా కూడా భారత్ కు తగిన రీతిలో మద్దతు ఇచ్చి అదేవిధంగా అగ్రదేశాలకు మద్దతు కూడగట్టుకొని ఆ మేరకు పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు, పాకిస్తాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు భారత రక్షణ బలగాలు అతి త్వరలోనే ప్రతిదాడులు చేసేందుకు అవకాశం ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. త్రివిధ దళాధిపతులు అలాగే సిడిఎస్ తో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు.